ఐటీ అంటే గుర్తుకొచ్చే నగరాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. కానీ ఇప్పుడు నెల్లూరు ఐటీ మ్యాప్ పై తన ముద్ర వేయబోతోంది. ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, పూణేలకు వలస వెళ్లిన యువత ఇక సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి ఐటీ ఉద్యోగాలు చేయబోతున్నారు. ఒక్క ఐడియాతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఐటీ ఎకోసిస్టమ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 2 సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా మరో 9 అంతర్జాతీయ స్థాయి కంపెనీలు నెల్లూరు గడ్డపై అడుగు పెట్టబోతున్నాయి. టియర్ 2 నగరంగా ఉన్న నెల్లూరు త్వరలోనే దక్షిణ భారత ఐటీ హబ్గా ఎలా మారబోతోంది ఇప్పుడు చూద్దాం. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంగా నిలిచిన నెల్లూరు జిల్లా ఇప్పుడు సమాచార సాంకేతిక రంగంలోనూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మెట్రో నగరాల్లో మాత్రమే కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని 2వ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. నెల్లూరులో ఏర్పాటు చేసిన ఐటీ ఇన్నోవేషన్ హబ్ ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. స్థానిక యువతకు సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఐటీ సంస్థలు ఒక్కొక్కటిగా నెల్లూరుకు వస్తున్నాయి. ఈ పరిణామంతో నెల్లూరు మాత్రమే కాదు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాలకు చెందిన వేలాది మంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ పట్టభద్రులకు ఉపాధికి బాట వేసినట్లయింది. ఈ మార్పుకు ప్రధాన కారణం నెల్లూరుకు చెందిన టెరలాజిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకుడు రెనిల్ రెడ్డి కొమిట్ల. ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో 13 కార్యాలయాలతో విజయవంతంగా సంస్థను నడిపిస్తున్న ఆయన సొంతూరులో ఐటీ కంపెనీ ఎందుకు స్థాపించకూడదు అని భావించారు. ఆ ఆలోచనే ఈ ప్రయాణానికి నాంది పలికిందంటారు సన్నిహితులు. 2022లో నెల్లూరులో టెరలాజిక్ బ్రాంచ్ ను ప్రారంభించి కొద్ది కాలంలోనే వందలాది మంది యువతకు ఉపాధి కల్పించారు. నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైమర్లీ మేమేం చేస్తున్నాం అంటే టెక్నాలజీ స్టార్టప్స్ని నెల్లూరుకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ 6 monthsలో ఒక 60 to 70 జాబ్స్ క్రియేట్ చేసి 200 జాబ్స్కి తీసుకెళ్తుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక 3 yearsలో మా ప్లాన్ వచ్చి ఒక 5000 జాబ్స్ క్రియేట్ చేయాలి అని. సో హోప్ఫుల్లీ ఇఫ్ ఆల్ గోస్ వెల్ సూన్ విల్ హ్యావ్ ఎ బిగ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ నెల్లూరు. టెరలాజిక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్ కేర్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్ లాంటి రంగాలకు అత్యాధునిక సాఫ్ట్వేర్ పరిష్కారాలు అందిస్తోంది. నెల్లూరులో పనిచేస్తున్న ఇంజనీర్లు రూపొందించిన కొన్ని అప్లికేషన్స్ అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉపయోగిస్తున్నాయంటే ఇక్కడి ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఐటీ నిపుణులు. We see Nellore as the gateway into Andhra Pradesh. Nellore is going to become one of the strong AI center with Nexus Innovation. We're going to hire around 50 engineers in Nellore and then scale our businesses as such. ఒక్క టెరలాజిక్ మాత్రమే కాదు, ఇప్పుడు నెల్లూరులోని నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ లో ప్రముఖ సంస్థలు వరుసగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ప్రముఖ UI/UX డిజైన్ సంస్థగా గుర్తింపు పొందిన లాలీపాప్ డిజైన్ స్టూడియో కూడా నెల్లూరులో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 15కు పైగా దేశాల్లోని ఎంటర్ప్రైజ్ క్లయింట్లకు సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు నెల్లూరు ప్రతిభను ప్రపంచ మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. The only reason to start it in Nellore is నెల్లూరులో ఉన్న టాలెంట్ ఫార్ మార్కెటింగ్ ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్, అగ్రిటెక్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అండ్ పీపుల్. వాళ్ళకి వర్క్ జరుగుతుంది, బిజినెస్ వస్తుంది, బట్ బ్రాండింగ్, మార్కెటింగ్ అంటే ఇంకా అంత అవగాహన లేదు. అలాగే బ్రాండ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్, కాంటెంట్ ప్రొడక్షన్, అనలిటిక్స్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన క్యారమెలో స్టూడియో కూడా నెల్లూరులో కార్యకలాపాలు ప్రారంభించింది. క్యారమెలో స్టూడియోస్తో మేము ఇక్కడ వీ వాంట్ టు బిల్డ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ స్టూడియో ప్రొడక్షన్స్ కానివ్వండి, సినిమా లైన్ ప్రొడక్షన్స్ కానివ్వండి, స్ట్రాటజీస్, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎనీ సొల్యూషన్ ఇక్కడి నుంచి బిల్డ్ చేసి ఇక్కడ బ్రాండ్స్కి సర్వ్ చేయాలనే దీంతో మేము ఇక్కడ కంపెనీ పెట్టాం. టైర్ 2 నగరమైన నెల్లూరును ఐటీ సంస్థలు ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణం వ్యయభారం తగ్గడం. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కార్యాలయాల నిర్వహణకు భారీ ఖర్చవుతోంది. కార్యాలయాల అద్దెలు, ఉద్యోగుల జీవన వ్యయం, ఇతర నిర్వహణ ఖర్చులు కంపెనీలకు భారంగా మారాయి. అదే నెల్లూరులో తక్కువ వ్యయంతో కార్యాలయాలు నిర్వహించడమే కాకుండా నాణ్యమైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉండడం సంస్థలకు పెద్ద ప్లస్ గా మారింది. అందుకే నెల్లూరులో ఐటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సహకరిస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ ఈరోజు నెల్లూరుకి అవసరం. 2 tier సిటీకి ఈరోజు చాలామంది ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు. కాలేజీల్లో పాస్ అయ్యి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ వేరే దేశాల్లో కూడా ఈ రోజుల్లో కష్టంగా ఉంది ఉద్యోగాలు. అటువంటిది మన ఇంటి ముందుకు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇది. సో దీన్ని మన అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలా. రెనిల్ రెడ్డి ఐడియాని
అది 100% ముందుకు తీసుకోవాలని నా ఉద్దేశం. ఇది కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు. ఐటీ కంపెనీల రాకతో నగరంలో హోటల్స్, రవాణా, హౌసింగ్, విద్యా సంస్థలు, కోవర్కింగ్ స్పేస్లు, స్టార్టప్ కల్చర్ కూడా అభివృద్ధి చెందనున్నాయి. స్థానిక కళాశాలలు, పరిశ్రమలకు అనుగుణంగా సిలబస్ మార్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టులు, క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా నేరుగా పరిశ్రమలకు అనుసంధానమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల నెల్లూరు మొత్తం నాలెడ్జ్ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది.